ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన హార్ట్ టచింగ్ కథ. ఉదయం 10 గంటలు. గాఢ నిద్రలో ఉంది భావన. సెల్ ఫోన్ మ్రోగింది. బద్ధకంగా చూసింది. అమ్మా ఏమిటి అంది ఆవలిస్తూ. నిద్ర లేచావా అడిగింది రాగిని. ఇప్పుడు నువ్వు లేపావు కదమ్మా, చెప్పు. కాస్త ఫ్రెష్ అయ్యిరా, నీతో మాట్లాడాలి. ఇప్పుడేనా అమ్మా, కాసేపు పడుకుని అంది భావన. నువ్వు లేచాక నాకు ఫోన్ చెయ్యి, మాట్లాడాలి నీతో, ఓకేనా అంటూ ఫోన్ పెట్టేసింది రాగిని. భావన ప్రక్కన చూసింది. విశాల్ నిద్రపోతున్నాడు. భావనకు విశాల్తో పెళ్ళయింది. పెళ్ళయ్యాక 3 నిద్రల తర్వాత ఇద్దరు హనీమూన్కు కేరళ వచ్చారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడ విశాల్ తల్లిదండ్రులు హిమబిందు, రఘురాములు ఉన్నారు. విశాల్ ఉద్యోగం బెంగుళూరులో. భావన తల్లిదండ్రులు రాగిని, మోహనులు. భావన విశాలుది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి రాజమండ్రిలో జరిగింది. ఈ 10 రోజుల హనీమూన్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. స్నానం చేసి వచ్చింది భావన. విశాల్ని తట్టి లేపింది. అబ్బా అంటూ ఇటు తిరిగి ఉషోదయాన విరిసిన ముద్దమందారంలా మెరిసిపోతున్న భార్యను గట్టిగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అతడి పట్టు వదిలించుకొని ముందు స్నానం చేసి రండి విశాల్, నాకు ఆకలేస్తుంది అంది గారాబంగా. తప్పదు కదలండి అంటూ అతడిని లేపింది. విశాల్ బాత్రూంలోకి వెళ్ళగానే బాల్కనీలోకి వచ్చింది. చుట్టూ చెట్లు, రమణీయమైన ప్రకృతి. అమ్మ ఫోన్ చేయమంది కదా అనుకుని తల్లికి ఫోన్ చేసింది. నేను చెప్పింది శ్రద్ధగా విను. వింటున్నాను, చెప్పమ్మా. మీరు నేరుగా మీ అత్తగారింటికి వెళ్తున్నారు కదా, అక్కడ ఉన్న 4 రోజులు జాగ్రత్తగా ఉండు. పెళ్లి కుదరడం, హడావిడి, పెళ్లి పనులు వెంటనే అని కార్యక్రమాలతో నీతో అవకాశంగా మాట్లాడడానికి కుదరలేదు. మీ అత్తగారు నాలాగా ఇంట్లో ఉండదు, ఉద్యోగం చేస్తుంది కదా, కొంచెం అధికారం చెలాయించే మనస్తత్వంలాగా ఉంది. అక్కడ ఉన్నన్ని రోజులు నైటీ వేసుకోకు, వాళ్ళ పద్ధతులు అవి చూడు అంటూ డైనింగ్ టేబుల్ మీద అన్నం తిను, సోఫాలో కూర్చుని తినకు. ఇంకా గుర్తు రావడం లేదు, వస్తే చెప్తాను. అలాగే అమ్మా, నువ్వు వర్రీ పడకు, నేను జాగ్రత్తగా ఉంటాను. విసుక్కోకు, వాళ్ళ దృష్టిలో మంచి పిల్లవనే భావన రావాలి కదా. నేను చెప్పినవేవి కష్టమైనవి కాదు, కాస్త శ్రద్ధ పెట్టాలి. ఈ నెలలో పెళ్లి చేసుకుని పై నెలలో విడాకులు తీసుకుంటున్నారు. నువ్వు ఆ జాబితాలో రాకూడదని నా ఆరాటం. కొంచెం సర్దుకుపోతే చాలు. అతడు పెళ్లి పనుల్లో నెమ్మదిగానే కనిపించాడు. ఈ 10 రోజుల్లో నిన్నేమన్నా హట్టు చేసేటట్లు మాట్లాడుతున్నాడా? అదేమీ లేదమ్మా, బాగానే ఉన్నాడు. ఇప్పుడే కదా పెళ్ళయింది, తర్వాత తెలుస్తుంది. ఇప్పటికి పర్వాలేదు, నువ్వు భయపడకు, కానీ జాగ్రత్తగా ఉండు. రాగిని కంఠంలో దిగులు ధ్వనించింది. దిగులు పడకమ్మా, నేను బాగానే మేనేజ్ చేస్తాను తల్లికి బదులిచ్చింది భావన. మర్చిపోయాను, బొట్టు పెట్టుకో, పాపిట్లో సింధూరం కూడా పెట్టుకో, నీ సూట్ కేసులో ఉంటాయి చూడు నవ్వింది భావన. తల్లి ఆరాటం అర్థం అవుతుంది. రూమ్లోకి వచ్చాడు విశాల్. అమ్మ మళ్ళీ చేస్తాను, విశాల్ వచ్చాడు. నువ్వు దిగులు పడకు అంటూ ఫోన్ పెట్టేసింది. పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్లి దాకా హడావిడి. భావన విశాల్ పెళ్లి లోపల అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నా కూడా భావనకు పెళ్లి అంటే కొంచెం భయంగా, దిగులుగా ఉంది. అమ్మా నాన్నల దగ్గర ఉన్నట్లు కాదు భర్తతో కలిసి బ్రతకడం. తనకు విలువ ఇస్తాడో ఇవ్వడో, అతడి అలవాట్లు, వ్యక్తిత్వం ఎలా ఉంటాయో అనే భయం పీడిస్తూనే ఉంది. ఈగో క్రాష్ వస్తే ఎలాగా? ఎన్నో అనుమానాలు, ఇంకెన్నో సందేహాలు మనసును పీడిస్తూ ఉన్నాయి. కొంత ధైర్యంతో, కొంత భయంతో పెళ్లి చేసుకుంది. పరిచయం ఏమాత్రం లేని మనిషి చిటికర వేలు పట్టుకుని వివాహం అనే బంధంతో తన వాళ్లను వదిలి అతడి జీవిత భాగస్వామిగా అడుగు ముందుకు వేయాలంటే సహజంగా కలిగే బెంగ భావన మనసులో మెదులుతూనే ఉన్నా కూడా ఈ హనీమూన్ ట్రిప్పులో విశాల్ ప్రవర్తన ఆమెకు కొద్దిగా ధైర్యాన్ని ఇస్తూ ఉంది.
విశాల్ ఆమె ఇష్టాలను గౌరవించడం, ఆమె ఏదన్నా చెప్తే శ్రద్ధగా వినడం, ఆమెతో శృంగారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా ఆమె చెలిమి కోసం ఆరాటపడడం భావనలో అతడి పట్ల ఇష్టాన్ని కలగజేస్తూ ఉంది. సాయంత్రం ట్రివెండ్రంలో విమానం ఎక్కి హైదరాబాదు వచ్చారు. విశాల్ భావనలు. విమానాశ్రయం నుండి ఇల్లు చేరేసరికి రాత్రి 8 అయ్యింది. ఇంటికి రాగానే పిల్లలకు ఎర్రనీళ్లతో దిష్టి తీసింది హిమబిందు. మీరు వెళ్ళి స్నానాలు చేసి రండి, భోంచేద్దాం అన్నాడు రఘురాం. భోజనాల దగ్గర హిమబిందు పిల్లల్ని కేరళలో వాళ్ళు తిరిగిన ప్రదేశాల గురించి అడిగింది. ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ నలుగురు భోజనం చేశారు. అత్తగారికి మామగారికి తాము కొన్న బహుమతులు చూపించింది భావన. ఇద్దరు మెచ్చుకున్నారు. మేము పిల్లలం పుట్టాక కేరళ వెళ్ళాం. అప్పుడు విశాల్, వినోద్ చాలా చిన్న పిల్లలు. అక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది అంది హిమబిందు. హిమబిందు ఒక పేరున కళాశాలలో ప్రిన్సిపాల్గా ఉద్యోగం చేస్తుంది. ఇంకా 2 ఏళ్ళు సర్వీస్ ఉంది. రఘురాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్గా చేరి రిటైర్ అయ్యారు. రాత్రి ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. తెల్లవారి 6ంటికి అలారం పెట్టుకుని పడుకుంది భావన. తెల్లవారి 6ంటికి లేచి స్నానం చేసి సూట్ కేసులో ఉన్న బట్టలు చూసింది. హనీమూన్లో తిరగడానికి బాగుంటుందని చాలా వరకు జీన్స్తో గడిపింది. పంజాబీ డ్రెస్సులు, చీరలు కూడా ఉన్నాయి. చీర కట్టుకోనా లేక పంజాబీ డ్రెస్సా అని అనుకుంటూ ఒక షిఫాన్ చీర తీసింది. లేత పింక్ చీర మీద ఆకుపచ్చ లతలు, ఎరుపు పూలు ఉన్నాయి. ఇది బాగుంటుందిలే అనుకుని చీర కట్టుకుంది. పెళ్లికి ముందే చీరలు కట్టుకోవడం నేర్చుకుంది. ఎక్కడ జారిపోతుందో అని భయం. అందుకే జాగ్రత్తగా పిన్నులు పెట్టుకుంది. జడ వేసుకుంది. సూట్ కేసులో పెట్టిన క్రొత్త మంగళసూత్రాలు మెల్లో వేసుకుంది. పసుపు పచ్చని దారాలతో చేసిన సూత్రాలు మెడలో నిండుగా ఉన్నాయి. బొట్టు పెట్టుకుని పాపిట్లో సింధూరం కూడా పెట్టింది. 2 చేతులకు గాజులు కూడా వేసుకుంది. అంతా అయ్యాక అద్దంలో చూసుకుంది భావన. ఎంత ముద్దొస్తున్నావే భావన అనుకుంటూ ఓరగా విశాల్ వైపు చూసింది. నిద్రపోతున్నాడు. అతడిని లేపుదామనుకుని వద్దులే అనుకుని టైం చూసింది. 7 గంటలు. తలుపు తీసుకుని హాల్లోకి వచ్చింది. సోఫాలో కూర్చుని పేపర్ చదువుతుంది హిమబిందు. అప్పుడే లేచేశావా? ఇంకొంచెం సేపు పడుకోలేకపోయావా? ఇంత త్వరగా లేచి ఏం చేయాలి అంది కోడలిని మురిపెంగా చూస్తూ. నవ్వింది భావన. చీర బాగుంది. నువ్వు కూడా చాలా బాగున్నావు. నీకు చీరలు కట్టుకోవడం వచ్చా? ఇప్పుడిప్పుడే కట్టుకోవడం నేర్చుకుంటున్నాను అంది భావన. ఈరోజు రేపు మీకోసం కాలేజీకి సెలవు పెట్టాను. తర్వాత శని ఆదివారాలు ఎలాగూ సెలవే కదా, కాసేపు మీతో గడిపినట్లు ఉంటుంది. మామయ్య గారేరి అడిగింది భావన. మేడ మీద మొక్కల దగ్గర ఉంటారు. పొద్దున్నే లేచి మొక్కలను చూడందే ఆయనకు తోచదు. నేను కొంచెం పొద్దున్నే లేచి టిఫిన్ వంట 8ంటికల్లా చేసి కాలేజీకి వెళ్ళిపోతాను. కొరవ సరవర ఉండే రఘు చేస్తారు. ఈ పూట టమాటా బాత్ చేశాను. వంట కాసేపట్లో అయిపోతుంది. ఇంతలో కుక్కర్ విజిల్ మోగింది. నువ్వు మేడ మీదకి వెళ్ళి రఘుకు ఈ పేపర్ ఇచ్చి వస్తావా? నేను కాస్త దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెడతాను అంది హిమబిందు. అలాగే అంటూ పేపర్ తీసుకుని మేడ మీదికి వచ్చింది భావన. రఘురాం కూరగాయలు కోస్తున్నాడు. మొక్కలు అంటే కొద్దిగా పూల మొక్కలు ఉంటాయేమో అనుకుంది భావన. కానీ మేడ మొత్తం మొక్కలే. పెద్ద రూప్ గార్డెన్ ఉంది అక్కడ. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, ఔషధ మొక్కలు, ఇంకా లతలు, ఎన్నో మంచి పరిమళ భరితమైన సమీరం మనసును మరిపించింది. అక్కడక్కడ చక్కర్లు కొడుతున్న సీతాకొక చిలుకలు, పసుపు రంగు పిట్టలు, పిచ్చుకలు. రమ్యంగా ఉంది తోట. విషయాల్లో తండ్రి పోలికలు ఎక్కువ. కనుముక్కు తీరు అంతా తండ్రి ముక్కులోంచి ఊడిపడ్డట్టుగా ఉంటాడు. చిన్న కొడుకు వినోద్ తల్లి పోలిక. కోడల్ని చూడంగానే రామ్మా అప్పుడే లేచేశావా అన్నాడు ఆప్యాయంగా. అవునన్నట్లు నవ్వింది భావన. అప్పుడే మొక్కలకు నీళ్లు పెట్టాడేమో. నేలంతా తడితడిగా ఉంది.
జాగ్రత్త తల్లి, జారిపడకుండా నడువు అన్నాడు రఘురాం. అక్కడ ఒకవైపు చెక్క ఉయ్యాల ఉంది. ఉయ్యాల గొలుసులకు దట్టంగా మాధవిలతలు అల్లించి ఉంది. అక్కడ కూర్చుందాం అంటూ ఉయ్యాలను చూపించాడు. జాగ్రత్తగా నడుస్తూ ఉయ్యాల దగ్గరికి వచ్చింది. గుత్తులుగా ఉయ్యాల గొలుసుల నిండా పూలు. నందనవనంలోకి వచ్చినట్లుగా ఉంది భావనకు. చిన్న డిస్టులో లేత వంకాయలు పట్టుకొని ఉయ్యాల మీద కూర్చున్నాడు రఘురాం. ఇలా కూర్చో అమ్మా. చీర పైకి పట్టుకుని కూర్చుంది భావన. రిటైర్ అయిన దగ్గర నుంచి ఈ తోట పెంచుతున్నాను. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట తోట పనికి కేటాయిస్తే చాలు. చాలా బాగుంటుంది తోట. ఇన్ని మొక్కలు చాలా చక్కగా పెంచారు ప్రశంసించింది భావన. పెద్ద కష్టం కాదు. నేను తోట పెంపకం కోసం ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ట్రైనింగ్కు వెళ్తుంటాను. వాళ్ళు సూచనలు ఇస్తారు. మనం పండించిన కూరలతో వంట చేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది. పక్కింటి వాళ్లకు, ఎదురింటి వాళ్లకు పంపిస్తాను. మీ అత్తయ్యకు కాలేజీ పనితోనే సరిపోతుంది. నేను ఈ 2 ఏళ్లలో వంట నేర్చుకున్నాను. ఈ రోజు నేను చేసిన కూర తిందువు గాని నీకు ఏ కూర అంటే ఇష్టం? ఏమైనా తింటాను మొహమాటంగా అంది భావన. అలా అంటే కుదరదు, మొహమాట పడకు. మీకు బాగా వచ్చిన కూర ఏదైనా నేను కూడా చేస్తాను. నీకు వంట వచ్చా? అంత రాదు నసిగింది భావన. నవ్వాడు రఘురాం. పెళ్ళైన కొత్తలో బిందుకు కూడా వంట అస్సలు రాదు. రకరకాల ప్రయోగాలు చేసేది. నీకు అన్ని కూరలు ఎలా చేయాలో పుస్తకంలో రాసి పెట్టాను. అది తీసుకెళ్ళు. ఆ కొలతలతో ఇద్దరు చేసుకోండి. ఇక్కడ మాత్రం నేను బిందు చేసి పెడతాం. సాంబారు, మజ్జిగ, పులుసు, పిండి మిరియం ఇవన్నీ నా స్పెషల్స్. ఈరోజు బిందుని పప్పు అన్నం మాత్రమే వండమన్నాను. నీకు నా ప్రతిభ కూడా తెలియాలి కదా. నీ కోసం ఏం చేయను? రఘురాం అలా మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందం వేసింది భావనకు. ఓకే, నువ్వు మొహమాట పడుతున్నావు. పిండి మిరియం చారు, గుత్తి వంకాయ కూర చేస్తాను, సరేనా? తల ఊపింది భావన. ఇంకో విషయం విను. నువ్వు మరీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కు వచ్చినట్లు చీర కట్టుకుని రాకపోయినా పర్వాలేదు. నువ్వు ఫ్రీగా నీకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకో. ఈ చీర అలవాటు లేక ఎక్కడన్నా జారి పడితే అది ఇంకా కష్టం కదా. నవ్వాడు రఘురాం. పెద్దగా నవ్వింది భావన. నువ్వు నీలాగా ఉండు. పిల్లవంగానే నిన్ను నువ్వు మార్చుకోనవసరం లేదు, సరే అన్నట్టు తల ఊపింది భావన. రఘురాం తోటలో ఉన్న ఔషధ మొక్కల గురించి, వాటి ఉపయోగాల గురించి శ్రద్ధగా ఒక్కో మొక్కను చూపిస్తూ వివరించాడు. ఇంతలో రఘురాం సెల్ ఫోన్ మోగింది. చూడు, 1 గంట దాటిపోయింది. బిందు పిలుస్తుంది, పద కిందికి వెళ్దాం. ఇద్దరు కలిసి క్రిందికి వచ్చారు. అప్పటికి విశాల్ లేచి స్నానం చేసి ఉన్నాడు. భావనను చూడంగానే అతడి కళ్ళు మెరిశాయి. అందరూ కలిసి టిఫిన్ తిన్నారు. హిమబిందు పెళ్లి ఆల్బమ్స్ వచ్చాయని తీసుకొని వచ్చింది. నలుగురు కలిసి సరదాగా పెళ్లి ఫోటోలు చూశారు. హిమబిందు లేచి టీ కలిపి తీసుకుని వచ్చింది. భావన మొహమాట పడింది. నేను కలిపేదాన్ని కదా అత్తయ్య అంది. బెంగళూరు వెళ్ళాక మీ ఇద్దరే అన్ని పనులు చేసుకోవాలి. ఇక్కడైనా కాస్త రెస్టుగా ఉండు నవ్వింది హిమబిందు. రఘురాం, విశాల్ వేసే చలోక్తులతో ఆ పూట గడిచింది. భోజనాలకు కూర్చున్నారు నలుగురు. నిజంగానే గుత్తి వంకాయ కూర చాలా బాగుంది. పిండి మిరియం కొత్త రసం రుచితో చాలా బాగుంది. చారు అమోఘం. పాయసం, బజ్జీలు కొత్త కోడలికి కొసరి వడ్డించింది హిమబిందు. అత్తగారింట్లో కాస్త బెరుకు తగ్గింది భావనకు. భోజనాలయ్యాక రఘురాం, విశాలు కారు సర్వీసింగ్కు ఇచ్చి వస్తామని బయటికి వెళ్ళారు. అత్తా కోడళ్ళు కబుర్లలో పడ్డారు. ఎలా ఉంది కొత్త జీవితం? ఎలా ఉన్నాడు విశాలు? నీకు నచ్చాడా? హిమబిందు నవ్వుతూ అడిగేసరికి సిగ్గుపడింది భావన. మీరు ఒకరికొకరు కొత్త అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. నేను ప్రిన్సిపాల్గా ఉద్యోగం చేస్తున్నాను. పిల్లలకు పాఠాలు చెప్పడమే నా పని. నేను పాఠం చెప్తున్నాను అనుకోకు. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్యలో ఆకర్షణ ఉంటుంది. కొత్త మోజు అంటారు కదా, అదే. తర్వాత ఒకరిలో ఉండే లోపాలు ఇంకొకరికి తెలుస్తూ ఉంటాయి.
ఈగో హర్ట్ అయ్యిందనో, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనో చిన్న చిన్న గొడవలతో మొదలై అనే పెద్ద ఆఘాతాలుగా మారి విడాకుల దాకా వెళ్తున్నాయి. ఎక్కువగా పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లిళ్ళలో విడాకుల శాతం ఎక్కువగా ఉంది. ఎందుకని? పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు కలిసి బ్రతకడం, కనీసం అలవాట్లు అభిరుచుల గురించి కూడా అవగాహన లేకపోవడం, హడావిడి పెళ్లిళ్ళు, ఒకరి మీద ఇంకొకరి ఆధిపత్యం కోసం నిరంతర ప్రయత్నం, వెరసి విడాకులకు పరిగెత్తడం. భార్యాభర్తల మధ్య కావలసింది ప్రేమ, నమ్మకం, ఒకరి పట్ల ఒకరికి విలువ, గౌరవం. వీటిలో ఏది తగ్గినా సమస్యలు వస్తాయి. కొద్దిగా సంయమనం పాటిస్తే సమస్యలను అధిగమించవచ్చు. నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా మా ఆయన్ను, పిల్లల్ని చూసుకున్నాను. కొద్దిపాటి సర్దుబాటునకు ఎప్పుడూ ఉంటుంది. మనం ఆడవాళ్ళం. మగవాళ్ళ కంటే మనలో ఓర్పు, సహనం సహజంగా ఎక్కువే ఉంటాయి. అలా అని అన్నింటికీ భర్త ముందు దిగజారిపోవనవసరం లేదు. ఒక్కోసారి గట్టిగా మన అభిప్రాయాలు చెప్పే స్వాతంత్రం ఉండాలి. మరొకసారి కాస్త తగ్గి ఉన్నా పర్వాలేదు. అమ్మా నాన్న విసుక్కుంటే వాళ్ళని వదిలివేయం కదా. అలాగే భర్త విషయంలో కూడా ఆలోచించాలి. మరీ మనల్ని వాడుకుంటూ ఉంటే మాత్రం సీరియస్గా తీసుకోవాలి. విశాల్కు కూడా ఇలాగే పాఠాలు చెప్తూ వస్తున్నాను. నీ విషయంలో వాడు అధికారం చెలాయిస్తాడని భయపడకు. ఒకవేళ ఏమన్నా క్రాష్ వస్తే సమస్యకు మూలం ఏమిటో ఆలోచించండి. ఇద్దరూ చర్చించుకోండి. నాకు తెలిసి వాడు నిన్ను బాధ్యతగా చూసుకుంటాడనే నమ్మకం ఉంది. నువ్వు కూడా నెమ్మదైన పిల్లవు. ఆగింది హిమబిందు. నాకు కొంచెం భయంగా ఉంది అత్తయ్య. ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకోవాలంటే ఎలాగా అనిపిస్తుంది. విశాల్ సపోర్టు మీద ఆధారపడి ఉంది. నేను మాట్లాడాను. తను సపోర్టు ఇస్తానన్నాడు. కానీ ఇద్దరు ఏమేమి పనులు చేయాలో విభజించుకోండి. కాస్త అటు ఇటు అయినా కలిసి చేసుకోండి. డబ్బు విషయంలో కూడా క్రమశిక్షణ చాలా అవసరం. ఇద్దరు మాట్లాడుకొని అమలు చేయండి. సాధ్యమైనంత వరకు దాపరికాలు లేకుండా చూసుకోవాలి. అత్తగారి మాటలు వింటుంటే ఒక విషయం అర్థం అయ్యింది భావనకు.